అవతల లక్ష్యము నెరవేరింది అంతే. అవునా, ఎలాగా? ఆయన లక్ష్యం ఏంటి? రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోంది అన్నప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అది జరిగిపోయింది కదా. అట్లాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని దెబ్బతీయడం, అది జరిగిపోయింది కదా. బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్నారు, దాన్ని ఆపడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ఉన్నాడు, ఆ శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ చిత్తశుద్ధితో ఉన్నాడని చూపించడం, అది జరిగిపోయింది కదా. అదే కదా ఆయన కావాలని కోరుకుంది. కానీ సీజ్ ద షిప్ మాట ఏంటి? అదే ఇప్పుడు దాంట్లో ఒక ఎక్స్టెంపోర్ అంటే క్యాజువల్ రిమార్క్ అది. దాంట్లో నేను ఆ రోజునే చెప్పా, షిప్ని సీజ్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. అది జరిగితే ఇక దేశంలో వ్యాపారాలన్నీ మానేసుకుని ప్రపంచం అంతా కూడా అడుక్కు తినాలి మనము. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక వంక పెడతాడు, షిప్ యార్డ్లోకి వెళ్ళిపోతాడు, ఆ పైన మొత్తాన్ని జనాలను వేసుకుని వెళ్తాడు. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా నడిస్తే పొద్దున మమతా బెనర్జీ మొత్తం రాజ్యంతో అందేలుతుంది షిప్ యార్డులు. లేకపోతే కనుక కేరళలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తారు. అందుకని షిప్ యార్డ్లు అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతికి ఇచ్చి ఉంటే కనుక ఈ పాటికి మనం దేశాన్ని వదిలేసుకుని పక్క దేశాలకు వెళ్లాల్సి ఉండేది, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయేది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లు నాశనం అయిపోయినాయి, వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలు కూడా నాశనం అయితే ఇంకేం లేదు, మనం పాతకాలంలో ఉన్నటువంటి సామంత రాజుల దగ్గర బానిసల్లాగా బ్రతకాల్సి వచ్చింది అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని చట్టాలు ఉంటాయి. నేను మొన్నటి నుంచి చెప్తున్నా, బియ్యం